హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. డిప్యూటీ సీఎం నాకొద్దు, బిగ్ ట్విస్ట్. దీనిపై ఈరోజు వీడియో చూద్దాం. ఫలితాలు విడుదలై 7 రోజులు గడుస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. వారం రోజులు దాటిన సీఎం ఎవరన్నది ఇంకా తేలలేదు. కానీ ఈ ప్రక్రియలో ఇటీవల జరిగిన పరిణామాలు కొత్త మలుపులకు దారితీశాయి. నిన్న సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. అయితే అనూహ్యంగా ముంబైలో జరగాల్సిన మీటింగ్ రద్దు కావడం సంచలనం రేపాయి. అందుకే అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. పదవుల పంపకాల్లో విభేదాలు ఏర్పడినట్లు మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఫలితాలు విడుదల 7 రోజులు గడుస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు దాటిన సీఎం ఎవరన్నది ఇంకా తేలలేదు. కానీ ఈ ప్రక్రియలో ఇటీవల జరిగిన పరిణామాలు కొత్త మలుపులకు దారితీశాయి. సీఎం అభ్యర్థి విషయమై చర్చలు కొనసాగుతున్నప్పటికీ మంత్రి పదవుల విషయంలో విభేదాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్ పేరు ఖరారైనప్పటికీ డిప్యూటీ సీఎం పదవికి షిండే నిరాకరించారని సమాచారం. షిండే వర్గానికి ఇష్టమైన శాఖల కేటాయింపులో సంతృప్తి లేకుండా ఉండడం ఈ సమస్యకు మూల కారణంగా చెబుతున్నారు. ఒకే ఒక్క నిర్ణయం మార్చిన సీన్. అసలు షిండేనే సీఎం కావాలనే నిర్ణయాన్ని బీజేపీ తొలుత తీసుకున్నట్లు తెలిసింది. కానీ అజిత్ పవార్ ఎదురు తిరగడంతో ఈ నిర్ణయం మారిపోయింది. అజిత్ పవార్ క్లారిటీగా షిండే సీఎం అయితే నేను ఊరుకోను అని చెప్పడంతో కమలం పార్టీ పాత ప్లాన్ ను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 2న కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.